भारत माता की जय, भारत माता की जय। ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగాల వల్ల మనము స్వాతంత్రం మనకి రావడము, దాన్ని మనందరం కూడా మనకన్నా ముందున్న తరాలు, మన తర్వాత వచ్చే తరాలకి ఇది మనం ఒక మార్గదర్శకంగా ఉంటూ మన యొక్క దేశ ప్రజలందరూ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూర్చున్న భారత్ మాతాకి జై. నా పేరు పూర్ణచందరు, భారతీయ జనతా పార్టీ కార్వాన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, డిస్ట్రిక్ట్ మోర్చా కార్వాన్ నియోజకవర్గం, లంగరౌ డివిజన్. कैसा रहेगा, उसका स्वेच्छा क्या है, उसका राइट्स क्या है, उससे पहले भारत 75 ईयर्स से पहले ब्रिटिश लोग पालन कर रहे थे। वो पालन पूरा समाप्त हो गया। चले जाने के बाद में अपना भारत का सिद्धांत के अनुसार ये राज्य को बनाया। अभी ये भारत में हर एक का राइट्स क्या है सबको मालूम है। ये पूरा वर्ल्ड में किधर भी नहीं है इतना बड़ा राज्यांगम, भारत देश में है। उतना राइट्स भी है, उतना बाध्यता भी ऐसा रहना बोल के राज्यांगम में लिखा हुआ है। हमारा నాగేంద్ర ప్రకాష్ రెడ్డి, నేను లంగరౌ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు లంగరౌ డివిజన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద ప్రతి ఏటా ఎలా జరుపుకుంటామో ఈ ఏటా కూడా చాలా ఘనంగా పార్టీ పరంగా జరుపుకుంటున్నాము. మనకు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని, అంటే కొన్ని ఐపీఎస్ సెక్షన్లని మరియు కాన్స్టిట్యూషన్ని ఎలా అమలు చేయాలని కమిటీ చేశారు. ఆ కమిటీకి సహాయత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1990 జనవరి 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి మన కాన్స్టిట్యూషన్ని అమలు చేయడానికి వాళ్ళు రాసిన కాన్స్టిట్యూషన్ని మొత్తం అప్పచెప్పడం జరిగింది. 1950లో జనవరి 26 నుంచి ఈ రోజు నుంచి మన కాన్స్టిట్యూషన్ అమలు కావడం జరిగింది. మనము ఇంత పెద్ద స్వాతంత్ర భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కాన్స్టిట్యూషన్కి లోబడి ఇంతమంది ప్రజలు కూడా సుఖశాంతులతో అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ కానీ ప్రతి ఒక్క స్వేచ్ఛ కానీ కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరియు వారి కమిటీ సభ్యులకు అందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వాళ్ళు చూపించిన అడుగుజాడల్లో మనం ఇప్పుడు ముందుకెళ్ళి వారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఈరోజు భారత ప్రధాని ఒక ఛాయ్వాలా కూడా భారత ప్రధాని కాగలిగినాడు. దానికి గర్వకారణంగా చెప్పుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము. ఇలాంటి ఎన్నో ఘనతలు మన రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ఇలా మునుముందు కూడా మనము రాజ్యాంగాన్ని ఎన్నైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని పార్లమెంట్ పరంగా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.